ఈ వర్క్ అంతా ఎలా కుట్టాలి, ఇది ట్రెండింగ్ వర్క్ అనమాట. కట్ వర్క్ స్టార్టింగ్ ఎలా కుట్టాలో చెప్తాను, చివరి వరకు చూడండి. ఈ వర్క్ అనేది కుట్టడం వచ్చేస్తుంది. చూడండి, ముందుగా ఏంటంటే చైన్ స్టిచ్ అనేది జరీతో కుట్టాలి. 753 జరీ కానీ A1 జరీ కానీ మీ దగ్గర ఏ జరీ ఉన్నా కూడా ముందు అవుట్లైన్ కుట్టేయండి. అవుట్లైన్ కుట్టడం వల్ల లాభం ఏంటో నేను చెప్తాను. ఇప్పుడు మీకు ఆ టెక్నిక్ కూడా తెలిసిపోతుంది. ఇలా అనేది చివరి దాకా వచ్చిన తర్వాత ఈ అవుట్లైన్ అయిపోయేటప్పుడు అయిపోయిన తర్వాత చూపిస్తాను. చూడండి ఇక్కడ నుంచి అనేది బీట్స్ అనేది కరెక్ట్గా కింద నుంచి అనేది వేయాలి. కింద నుంచి అనేది రెండు బీట్స్కి ఒక కుట్టు అనేది వేసుకుంటూ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. కింద రెండు బీట్స్కి ఒక కుట్టు అనేది వేసుకుంటూ ఇలా చైన్ స్టిచ్ కిందే వేయాలన్నమాట. కుట్టుకుంటూ రావాలి. ఇలా అనేది కరెక్ట్గా కుట్టుకుంటూ వచ్చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఫస్ట్ అవుట్లైన్ కుడితే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత బీట్స్ అనేవి వేస్తే నీట్గా వస్తాయి అన్నమాట. ఇదే అనమాట మెయిన్. ఏంటంటే నేను చెప్పడానికి కారణం అనేది మీకు షేపులు అనేవి కరెక్ట్గా వస్తాయి. అవుట్లైన్ అనేది ముందు వేసిన తర్వాత అవుట్లైన్ తర్వాత బీట్స్ ఎందుకు వేస్తున్నాను, షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అవుట్లైన్కి ఆనుకుని ఆ బీట్స్ కూడా వచ్చేసిన తర్వాత మీకు వర్క్ అనేది ఎక్సలెంట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ చైన్ స్టిచ్ అంతా కుట్టేసిన తర్వాత చూడండి రెండో లైన్ కూడా ఆనిచ్చి వేసేయాలి. కింద 2 లైన్స్ అనేవి ఉన్నాయన్నమాట ఈ డిజైన్లో. రెండో లైన్ కూడా వేసేయాలి. ఈ కట్ వర్క్ టైప్లో ఉంటుంది, కానీ టైలర్స్ అనేవాళ్ళు కట్ చేసి కుట్టేస్తారు అనమాట. సేమ్ షేప్లో అనేది కట్ చేసేసుకుని కుడతారు. దీనికి కట్ వర్క్ వేయాల్సిన అవసరం లేదు. ఈ పాయింట్ కూడా గమనించండి. చూడండి ముందుగా ఏంటంటే బీట్స్ అనేవి కుట్టాలన్నమాట ఈ డిజైన్కి. ఈ బీట్స్ అనేవి షేప్ అనేది కరెక్ట్గా మీరు తిప్పుకుంటూ రావాలి. ఇలాగే ఈ బీట్స్ అనేవి కరెక్ట్గా వేసుకుంటూ వచ్చిన తర్వాత ఆ షేప్ అంతా కరెక్ట్గా కుట్టాలి. కుట్టిన తర్వాత ఈ బీట్స్ షేప్ అనేది ఇప్పుడు చూడండి ఇలాగే అనేది 1 by 1 అనేది స్టిచ్ అంతా చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇలాగే కరెక్ట్గా అనేది షేపులు కూడా నీట్గా వచ్చేటట్లుగా ఇలాగే కరెక్ట్గా అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ముందుగా ఈ బీడ్స్తో ఈ అవుట్లైన్స్ అనేవి తీగల్లాగా ఉన్నాయి, ఇవన్నీ కుట్టేయాలన్నమాట. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు దీని తర్వాత ఏం వర్క్ వచ్చిందో చూపిస్తాను. చూడండి ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ జర్దోసీతో కట్ చేసుకోవాలన్నమాట. ముక్కలు అనేవి సైజులో అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నప్పుడు దీంతోనే వర్క్ అనేది చేయాలి. ఎలా చేయాలో చూడండి ఇక్కడ నుంచి అనేది 1-2 కుట్లు అనేది వేసి ఈ జర్దోసి అనేది అడ్డంగా ఇలా వేయాలి. ఇక్కడ ఎండ నాట్ అనేది వేసేయాలి. చిన్న ముక్కలు కట్ చేసుకున్నారు కదా ఒక సైజ్ అనేది, అలా అనేది సూదులోకి అనేది కరెక్ట్గా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకుని ఇక్కడ నుంచి అనేది మొదలు పెట్టాలి. 1-2 కుట్లు అనేది వేసి కరెక్ట్గా అనేది ఇక్కడ దాకా అనేది కరెక్ట్గా 1-2 కుట్లు అనేది వేసిన తర్వాత పైకి అనేది వెళ్ళిపోయి 1-2 కుట్లు వేసి మళ్ళీ ఇక్కడ 1-2 కుట్లు అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ పైకి అనేది వెళ్ళిపోవడమే. పైకి అనేది వెళ్ళిపోయి ఇలాగే అనేది జర్దోసి అనేది ఇలా 2 కుట్లు అనేది వేసేసి పైకి అనేది ఇలా 2 కుట్లు అనేది వేసి జర్దోసి ఇలా వేలుతో వదిలి కరెక్ట్గా 2 కుట్లు వెనకాల వేసేసి మళ్ళీ ఈ పక్క వచ్చేసి ఇక్కడ నుంచి 1-2 కుట్లు వేసి కరెక్ట్గా అనేది ఇక్కడ 2 కుట్లు కరెక్ట్గా వేయడం, మళ్ళీ పైకి వెళ్ళి 2 కుట్లు వేయడం, ఇలాగే జర్దోసి వదలడం, మళ్ళీ వెనకాల వచ్చి 2 కుట్లు, మళ్ళీ పైకి వచ్చేసి 2 కుట్లు వేసి మళ్ళీ జర్దోసి అనేది వదిలేసి వెనకాల. మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. అనేది 2 కుట్లు వేసి ఇక్కడ ఎండ్ నాట్ అనేది ఇలా వేసేయాలి. ఇక్కడ కూడా సేమ్ అన్నమాట. జర్దోసి అనేది ఇలా పర్ఫెక్ట్గా అటు నుంచి ఇటు అనేది వేసేసి ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత పైకి అనేది వెళ్ళిపోయి ఇక్కడ నుంచి 1-2 కుట్లు వేసి ఇలాగే అనేది 4 బీట్స్ అనేవి తీసుకుని వెనకాల అనేది చూడండి 1-2 కుట్లు అనేది వేసేసి మళ్ళీ పైకి అనేది వెళ్ళిపోయి ఇక్కడ 1-2 కుట్లు వేసి మళ్ళీ 4 బీట్స్ అనేవి తీసుకుని వెనకాల అనేది 1-2 కుట్లు అనేది వేసేసి మళ్ళీ పైకి అనేది వచ్చేసి 1-2 కుట్లు వేసి
మళ్ళీ 4 బీట్స్ చూడండి ఇలా 4 అనేది వేసి కరెక్ట్గా 2 కుట్లు వేయడం, మళ్ళీ పైకి వచ్చేయడం, 1 2 కుట్లు వేయడం, మళ్ళీ 4 బీట్స్ అనేది వదిలేయడం, వెనకాల అనేది 1 2 కుట్లు అనేది వేయడం, మళ్ళీ పైకి అనేది వచ్చేసి 2 కుట్లు వేయడం, ఇలా 4 బీట్స్ అనేవి ఇలా వదిలేయడం, మళ్ళీ వెనకాల అనేది 2 కుట్లు వేయడం, ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలి. సేమ్ సిచ్యువేషన్ అనమాట. ఇక్కడ కూడా జరదోసి అడ్డంగా వేసి ఇక్కడ 2 కుట్లు వేసి ఇలాగే అనేది 4 బీట్స్ అనేవి ఇలా వేసేసి 2 కుట్లు వేసి పైకి అనేది వెళ్ళిపోయి ఇలా 1 2 కుట్లు వేసి మళ్ళీ 4 బీట్స్ అనేవి కరెక్ట్గా వేలుతో అనేది ఇలా వదిలేసి మళ్ళీ లోడింగ్ అనేది ఇలా చక్కగా లోడింగ్ చేసుకుంటూ రావడమే. వీటిని బ్రైడల్ డిజైన్ టైప్ అనమాట, హెవీగా ఉండే వర్క్లు. ఇలాగే కరెక్ట్గా మీరు హెవీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఏ వర్క్ అయినా, ఏ బ్రైడల్ డిజైన్స్కి అయినా ఇలాంటి లోడింగ్స్ యూజ్ అయ్యాయి. చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్. కాకపోతే మీరు ట్రై చేయడమే, కంపల్సరీగా వస్తుంది. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి, కాటన్ దారంతో అనేది 1 2 కుట్లు కుట్టిన తర్వాత ఇక్కడ జర్దోసి అనేది ఇలా స్ట్రైట్గా అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. వెళ్ళిన తర్వాత పైకి అనేది వెళ్ళిపోయి అటువైపు అనేది 1 2 కుట్లు వేసి ఇలాగే జర్దోసి అనేది ఒక ముక్క అనేది కరెక్ట్గా వేసుకుని 1 2 కుట్లు వేసి కరెక్ట్గా పైన అనేది 1 2 కుట్లు వేసి కరెక్ట్గా ఇలా అనేది క్రాస్గా జర్దోసి లోడింగ్ అనేది చేసుకుంటూ వచ్చేయాలి. వస్తే ఈ వర్క్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది. మళ్ళీ పైకి అనేది వెళ్ళిపోయి 1 2 కుట్లు కుట్టి ఇలాగే అనేది జర్దోసి అనేది వేసి ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలన్నమాట. చూడండి, ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. ఇలా అనేది జర్దోసి ముక్క అనేది ఇలా వేయాలి. ఎందుకు? ఈ లోడింగ్కి హైట్ రావడానికి ఇక్కడ ఎండ్ నాట్ వేసేయాలి. ఇలాగే అనేది 1 2 కుట్లు అనేది వేయాలి. పైకి అనేది 2 కుట్లు వేసి ఇలా 3 బీట్స్ అనేది వేసి ఇక్కడ 2 కుట్లు వేసి మళ్ళీ పైకి అనేది 1 2 కుట్లు అనేది వేసేసి మళ్ళీ 3 బీట్స్ అనేది ఇలా వేసి 1 2 కుట్లు వేసి పైకి అనేది వెళ్ళిపోయి 2 కుట్లు అనేది వేసి ఇలా 3 బీట్స్ అనేది ఇలా వేసేసి మళ్ళీ పైకి అనేది ఇలా 2 కుట్లు అనేది కుట్టిన తర్వాత 3 బీట్స్ అనేది కరెక్ట్గా ఇలా వేసేసి ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలి. 3 బీట్స్ అనేది ఇలా వేయాలి కరెక్ట్గా. ఈ క్రాస్ అనేది ఇలా కంపల్సరీగా వేసుకోవాలి. మళ్ళీ పైకి అనేది వెళ్ళిపోయి 2 కుట్లు అనేది వేయాలి. మళ్ళీ 3 బీట్స్ అనేది ఇలా వేసి కరెక్ట్గా వెనకాల అనేది 2 కుట్లు వేసి పైకి అనేది 2 కుట్లు వేసి కరెక్ట్గా 3 బీట్స్ అనేవి ఇలా వచ్చేటట్లుగా కరెక్ట్గా అనేది ఇలా వేసుకుంటూ ఈ నిండుగా అనేది మీరు లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ముందు అవుట్లైన్ అనేది కుట్టాలన్నమాట. ముందు అవుట్లైన్ అనేది ఈ గ్రీన్ కలర్తో కుడుతున్నాను, అక్కడ జరీతో ఉంది. మీరు కావాలంటే శారీలో కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట, లేదంటే జరీతోనే కుట్టేయవచ్చు, మీ ఇష్టం. కానీ అవుట్లైన్ మాత్రం వేయంగానే లుక్ అనేది ఎక్సలెంట్ అనేది వచ్చేస్తుంది. ఇలా అనేది అవుట్లైన్ అనేది కంపల్సరీగా మీరు ఆనిచ్చి చైన్ స్టిచ్ అనేది ఈ సిల్క్ దారంతో అనేది కుట్టేయండి. కుట్టేసిన తర్వాత ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలి. మూల అనేది వేసేసిన తర్వాత ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. మొదలుపెట్టి కరెక్ట్గా ఆ ఆకులు అనేవి షేపులు అనేవి కరెక్ట్గా రావాలన్నమాట పైన కూడా, అప్పుడే ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇలా వచ్చినప్పుడు కొంచెం సరి చేసుకుని ఇలా పైకి వెళ్ళిపోయి ఒక కుట్టు అనేది ఇలాగే షేప్ అంతా కరెక్ట్గా అనేది ఇలా వేసుకుంటూ పైకి అనేది కూడా షేప్ అనేది కరెక్ట్గా వచ్చేటట్లుగా ఇలా కుట్టుకుంటూ వచ్చేయడమే. ఇప్పుడు ఇలా అనేది వెళ్ళిపోయి ఇలా కరెక్ట్గా అనేది పైన కూడా ఇలా వెళ్ళిపోయి షేప్ అనేది కరెక్ట్గా తిప్పేసి ఇక్కడ లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి అనేది ముందు ఈ స్టార్టింగ్ అనేది ఇక్కడ నుంచి మొదలు పెట్టాలన్నమాట. ఇక్కడ నుంచి మొదలుపెట్టి చైన్ స్టిచ్ అనేది గోల్డ్ కలర్తో అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. షేప్ అనేది కరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ దాన్ని ఇలా తిప్పుకుంటూ నీట్గా అనేది సరి అనేది చేసుకుంటూ ఇలా వచ్చేయాలన్నమాట. ఇలా వచ్చేసిన తర్వాత కరెక్ట్గా అనేది షేప్ అనేది నీట్గా ఇలా తిప్పుకుంటూ అనేది ఇలా పర్ఫెక్ట్గా కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇలాగే అవుట్లైన్ అంతా మెలుకులతో సహా లోపలికి అనేది తిరిగిపోయి ఇలా కరెక్ట్గా అనేది ఈ స్టిచ్ అనేది ఇలా వేసుకుంటూ వచ్చేసిన తర్వాత ఈ లోపల పక్క అనేది లోపలికి అనేది ఈ స్టిచ్ అనేది ఇలా చైన్ స్టిచ్ అనేది లోపల పక్క కూడా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి కంపల్సరీగా. ఈ ఒక్క లైన్ అనేది లోపలికి అనేది వెళ్ళాలి. ఇలాగే వెళ్ళిద్ది చక్కగా మీరు వేసుకుంటూ వెళ్ళిపోతే. ఇలా అవుట్లైన్ కూడా ఈ షేప్ కూడా ఇక్కడ కరెక్ట్ అనేది సరి అనేది చేసేయాలి. సరి అనేది చేసేసి షేప్ కూడా కరెక్ట్గా అనేది ఇలా రౌండ్గా అనేది తిప్పేయాలి. తిప్పేసిన తర్వాత ఇప్పుడు దీని తర్వాత అనేది ఈ అవుట్లైన్ అయిపోయిన తర్వాత ఈ వర్క్ అనేది ఏం చేయాలో చూడండి. ఇక్కడ అనేది 2 కుట్లు వేసి చమ్కీ అనేది పెట్టాలి. అంటే
ఒక బీడ్స్ అనేవి పెట్టిన తర్వాత ఇలా 2 కుట్లు వేసి పైకి అనేది వెళ్ళి 2 కుట్లు వేసి చమ్కీ అనేది పెట్టి 3 బీడ్స్ అనేవి ఇలా వేసి వెనకాల అనేది 2 కుట్లు వేసి పైకి అనేది 2 కుట్లు వేసి ఇలాగే చమ్కీ అనేది వదిలేసి 3 కంపల్సరీగా 3 చమ్కీలు అని రావాలి. ఇలా అనేది బీడ్స్ అనేది కరెక్ట్గా ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలి. ఇలా అనేది 1-2 కుట్లు అనేది వేసేసిన తర్వాత కరెక్ట్గా అనేది ఈ పూస చమ్కీ పెట్టిన తర్వాత దీని కింద హోల్లో నుంచే పైకి రావాలి. వచ్చేసిన తర్వాత ఇది దీని మెల్లో అనేది ఇలా వేసి కింద దారం లాగాలి. లాగంగానే ఫిట్ అయిపోతుంది, దీని మెల్లో పడిపోతుంది. ఈ లోపల నుంచి తీసిన దారం అనేది చూసారా ఎలా ఫిక్స్ అయిపోయిందో అలాగే చేయాలి. చూడండి 1-2 కుట్లు వేసి ఇలా పూస చమ్కీ అనేది పెట్టి దాని హోల్లో నుంచి ఇంకో దారం అనేది తీసి పూస మెల్లో వేసేయాలి. ఈ దారం ఉంది కదా, ఈ పూస మెల్లో అనేది వేసేసి ఇలా గట్టిగా లాగితే అక్కడ మెల్లో చిక్కుకుంటుంది. అప్పుడు ఎక్సలెంట్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే దీని కిందకి వెళ్ళిపోయి 2 కుట్లు అనేది వేసేసి ఎండ్ నాట్ అనేది వేసేయాలి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. దాంతోపాటు దీని కింద జస్ట్ చూడండి, దీని కింద అనేది ఇలా తీసుకెళ్ళి 2 కుట్లు వేసి ఎండ్ నాట్ అనేది అక్కడే కరెక్ట్గా వేసేయాలన్నమాట. ఇలా వేసేస్తే ఎండ్ పడిపోతుంది. అయిపోయింది ఈ వర్క్ అంతా. చూడండి ఫ్రెండ్స్, ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఇలాగే అనేది ఈ కట్ వర్క్ అంతా మీరు ఈజీగా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. చాలా ఈజీ వర్కుల్లో ఈ వర్క్ ఒకటి అనమాట. కాకపోతే ఏంటంటే మీరు తొందరగా ఒక్క రోజులో నెక్ చుట్టూ అయిపోవాలంటే ఈ వర్కే అనమాట. చాలా ఈజీగా ఈ వర్క్ అంతా చేసుకోవచ్చు. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి సక్సెస్ఫుల్గా. మీరు ఒక మగ్గం అంతా వర్క్తో సహా డిజైన్ మెజర్మెంట్స్తో సహా ప్రతిదీ నేర్చుకోవాలి అనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, మరిన్ని వివరాల కోసం చివర్లో ఉన్న నంబర్స్కి సంప్రదించండి. లేదా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా చక్కగా మీకు డిస్క్రిప్షన్లో ఉన్న వీడియోస్ అనేవి చూడండి, మీకు అర్థమైపోతుంది. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఆరివర్క్ యాప్ అనేది ప్లేస్టోర్లో వెళ్ళి ఇలా ఉంటుందన్నమాట. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి. ఫ్రీ డెమో క్లాసెస్ ఎలా చూడాలో చెప్తాను. చూడండి, పక్కన వీడియో కనిపిస్తుంది చూసారా, దీనికి సూదికి దారం అనేది ఎలా అందించాలి, ఎటువైపు పైన తిప్పాలి అంతా అనేది ఈ ఫ్రీ డెమో క్లాసెస్లో ఉన్నాయన్నమాట. ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది బొంబాయి కోర్స్ అనమాట. బొంబాయిలో ఎలా అయితే నేర్పించామో అది తెలుగులో ఉంటుంది. మీరు 100% గ్యారంటీగా నేర్చుకుంటారు. 360 వీడియోస్ ఉంటాయి ఈ కోర్సులో. కాకపోతే దాంట్లో మెయిన్ క్లాసెస్లో 9 క్లాసెస్ కంప్లీట్ చేస్తే బయట నుంచి వచ్చే బ్లౌజ్ కూడా మార్కింగ్ చేసుకుని డిజైన్ గీసుకుని ప్రింట్ వేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని నెక్ మొత్తం ప్రింట్ వేసుకోవడంతో సహా ప్రతిదీ వచ్చేస్తుంది మీకు. ఇక్కడ చూడండి, పక్కన చూపిస్తున్నాను యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా అనేది. ఇక్కడ చూడండి, అలౌ అనేది కొట్టిన తర్వాత మీరు మీ నంబర్ కొట్టిన తర్వాత మీరు ఫస్ట్ రిజిస్టర్ అయిపోవాలి, తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడు మీ నంబర్ కొట్టి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది 4 నంబర్స్ వేయంగానే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత ఫ్రీ క్లాసెస్ ఎలా చూడాలనేది ఇక్కడ మాన్యువల్ ఉంటుంది చూడండి కింద. ఈ కోర్స్ వల్ల ఏంటంటే చాలామంది వర్క్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో రావడమే కాకుండా షాపులు పెట్టుకుని రోజుకి 1500 నుంచి 2000 సంపాదించుకునే స్థాయిలో వచ్చారనమాట. అంటే ఒక బ్లౌజ్కి మార్కింగ్ ఎలా చేసుకోవాలి, డిజైన్ ఎలా తయారు చేసుకుని ప్రింట్ వేసుకోవాలి, ప్రతిదీ ఈ కోర్సులో ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రీ డెమో క్లాసెస్ అనేవి మీరు దీంట్లోకి వెళ్ళి ఎలా చూడాలని చూపిస్తున్నాం. రికార్డెడ్ నొక్కంగానే మీకు తెలుగు క్లాసెస్ 4 ఉంటాయి. అవి కంపల్సరీగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది బొంబాయి కోర్సు, ఇది గ్యారంటీ కోర్స్ అనమాట. మగ్గం వర్క్ కోర్స్ అనేది 3200 పెట్టి కోర్స్ తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది. అంటే మీరు పెయింటింగ్ పూర్తిగా నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ ఎలా చేయాలనేది కూడా నేర్పించాము మీకు. 100% గ్యారంటీ. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చాలామంది వర్క్ నేర్చుకుని సక్సెస్ అయ్యారు కాబట్టి ఈ విషయం అనేది తెలియపరచడం జరుగుతుంది. మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మగ్గం వర్క్ హై క్వాలిటీ ముంబై సూదులు కావాలన్నా, డిజైన్ పేపర్స్ కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఆల్ మెటీరియల్స్ 34+ మెటీరియల్స్ మీకు కావాలన్నా ఇప్పుడు వచ్చే నంబర్కి మీరు చక్కగా కాంటాక్ట్ చేయండి. మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, యాప్ లింక్ పెట్టమన్నా పెడతాం మేము. లేదా మీరు డిజైన్ పేపర్స్ గురించి అయినా, సూదుల గురించి అయినా ఏదైనా కూడా ఈ నంబర్కి ఈ 2 నంబర్లకి కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మగ్గం వరకు యాప్ లింక్ పెట్టండి సార్ అని చెప్పి మెసేజ్ చేసినా, సూదులు కావాలి అని చెప్పి చేసినా, డిజైన్ పేపర్స్ అందరికీ సరిపోతాయి. డిజైన్ పేపర్స్ అనమాట కేవలం 50 రూపాయలు మాత్రమే ఒక డిజైన్ పేపర్ వచ్చి. అవి కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఏది కావాలన్నా ఈ 2 నంబర్స్కి మీరు చక్కగా వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా డైరెక్ట్ కాల్ చేయండి. మేము పూర్తి వివరాలు అనేవి చెప్పడం జరుగుతుంది. చూడండి, మా మగ్గం వర్క్ కోర్స్లో జాయిన్ అవ్వడం వల్ల మీరు బెనిఫిట్స్ ఏంటంటే మీరు 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది
కేవలం 17 వీడియోల్లో తీసుకొచ్చాం. సూది ఒరిజినల్ సూది ఎలా గుర్తుపట్టాలి, దారం ఎలా అందించాలి, సూది దారం వదిలేస్తుంటే ఆ మెకానిజం ఎలా చేయాలి, ప్రతిదీ కూడా చాలా వివరంగా ఉంటుంది మా కోర్సులో. దాంతోపాటు మీరు కోర్స్ అయిపోయిన తర్వాత 4 నెలల తర్వాత మాకు కాల్ చేసి సార్ బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాం, మగ్గం వర్క్ నలుగురికి నేర్పించాలనుకుంటున్నాం, ఎలా నేర్పించాలి, లేదా బయట నుంచి ఆర్డర్స్ అనేవి ఎలా రావాలి, ప్రతిదీ కూడా మమ్మల్ని అడిగి కాంటాక్ట్ చేయవచ్చు. ప్రతిదీ కూడా మేము ఇలా వర్క్ నేర్పించేసి వదిలేయడం జరగదు. ప్రతిదీ కూడా మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. జస్ట్ ఒక్క బ్లౌజు సంబంధించిన డబ్బులు మాత్రమే ఇక్కడ పెట్టేది మీరు ఈ కోర్సులో. కాకపోతే మీకు లైఫ్ లాంగ్ అనేది ఇన్కమ్ అనేది సోర్స్ అనేది ఈ కోర్స్ వల్ల మీకు 100% వస్తుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.